ఓం శాంతి. బాబా ఈరోజు దానం యొక్క మహత్వాన్ని వినిపించారు. శివబాబా యజ్ఞంలో డైరెక్ట్ భగవంతుడికి దానం చేసేటువంటి అవకాశం కేవలం సంగమ యుగంలోనే లభిస్తుంది. కానీ బాబా దాని పరిణామం ఒకవేళ ఇచ్చినది తీసుకుంటే ఏం జరుగుతుందో వినిపించారు. అలాగే బాబా నిశ్చయబుద్ధి పిల్లల గుర్తులను కూడా వినిపించారు. మనకి బాబా స్మృతితోనే వికర్మలు వినాశనం అవుతాయి అనేటువంటి నిశ్చయం ఉంది. బాబానే 21 జన్మల వారసత్వాన్ని ఇస్తారనే నిశ్చయం ఉంది. బాబా ఇంకా చెప్పారు, పిల్లలు టూ మచ్ ఆశలు పెట్టుకోకండి. బాబా మన యొక్క అన్ని ఆశల్ని నెరవేరుస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ సంగం యుగంలో టెంపరరీ ఆశలు, అల్పకాలికమైనటువంటివి పెట్టుకోకండి. మరి ఇలాంటి ఎన్నో మధురమైన శిక్షణలని ఈరోజు జ్ఞానసాగరుడైన బాబా వినిపించారు. ఆత్మాభిమాని స్థితిలో కూర్చొని విందాము. 6 డిసెంబర్ మురళి. मीठे बच्चे, दान में दी हुई चीज़ कभी भी वापस नहीं लेना. वापस लेंगे तो आशीर्वाद के बदले श्राप मिल जाएगा. మధురమైన పిల్లలు, దానంగా ఇచ్చినటువంటి వస్తువును ఎప్పుడూ తిరిగి తీసుకోకూడదు. తిరిగి తీసుకుంటే ఆశీర్వాదానికి బదులుగా శాపం లభిస్తుంది. దానంగా ఇచ్చినటువంటి వస్తువును ఎప్పుడూ తిరిగి తీసుకోకూడదు. ఒకవేళ తీసుకుంటే ఆశీర్వాదానికి బదులుగా శాపం లభిస్తుంది. మనము ఆశీర్వాదాలను జమ చేసుకోవాలి తప్ప శాపం పొందేలాంటి కర్మలు చేయకూడదు. ఏదైతే ఇది బాబాకి ఇచ్చాను అని అనుకుంటారో, ఇచ్చాక ఇంకా మళ్ళీ మనం తిరిగి తీసుకోకూడదు. ఒకవేళ తీసుకోకపోయినా మన దగ్గరికి వచ్చేలాగా ఉంది అంటే మనం మళ్ళీ సమర్పించాలి. ప్రశ్న, కౌన్సా నిశ్చయ్ పక్కా హో జాయ్ తో కిసీ భీ విరోధ్ కా సామ్నా కర్ సక్తే హై. ఏ నిశ్చయం పక్కాగా ఉన్నట్లయితే ఎటువంటి విరోధాన్నైనా మీరు ఎదుర్కోగలుగుతారు. ఏ నిశ్చయము పక్కాగా ఉన్నట్లయితే ఎలాంటి విరోధమునైనా ఎదుర్కోగలుగుతారు. బాబా చెప్పారు జవాబు, అగర్ నిశ్చయ్ హో జాయ్ कि हमको भगवान मिला है, उसे याद कर हमें विकर्म विनाश करने हैं. ఒకవేళ నిశ్చయం ఏర్పడితే మాకు భగవంతుడు లభించారు, వారిని జ్ఞాపకం చేస్తూ మేము మా వికర్మలని వినాశనం చేసుకుంటాము అని. విశ్వకి బాద్షాయి లేని హై తో సబ్ ఆపోజిషన్ ఖతం హో జాయేంగే. మేము వారి నుండి విశ్వం యొక్క రాజ్యభాగ్యాన్ని తీసుకునేది ఉంది అనుకుంటే మొత్తం వ్యతిరేకత, ఆపోజిషన్ అంతా సమాప్తం అయిపోతుంది. ఎదుర్కొనే శక్తి వచ్చేస్తుంది. నిశ్చయకి కమీ హై తో మూంజ్ జాతే హై. నిశ్చయం యొక్క కొరత ఉంటే కన్ఫ్యూజ్ అవుతారు. ఫిర్ జ్ఞాన్ కో ఛోడ్ భక్తి మే లగ్ జాతే హై. ఇంకా జ్ఞానం వదిలేసి భక్తిలో నిమగ్నం అయిపోతారు. నిశ్చయం ఉండాలి మనకి. ఏమని? మాకు భగవంతుడు లభించారు, వారి స్మృతితోనే వికర్మలు వినాశనం చేసుకుంటున్నాము అని. అప్పుడు ఇంకా ఎలాంటి విరోధమునైనా మనం ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉంటాం. గీత్, తుమ్హే పాకే హమ్నే జహా పాలియా హై. మిమ్మల్ని పొంది మేము విశ్వాన్ని పొందాము. భూమి ఏంటి, ఆకాశాన్ని కూడా పొందాము అని పాట. ఓం శాంతి. ఏ గీత్ కౌన్ సున్తే హై. ఈ పాట ఎవరు వింటున్నారు? బచ్చే సున్తే హై, వహీ అర్థ కో భీ సమజ్తే హై. పిల్లలు వింటున్నారు, పిల్లలే దీని అర్థం కూడా తెలుసుకుంటున్నారు.
ప్రజలు కూడా వింటున్నారు, ప్రజలు కూడా విశ్వానికి యజమానులుగా అవుతున్నారు. ఈ విధంగా భారతవాసీలందరూ మేరా భారత్ అంటారు, నా భారతదేశం అని అంటారు. ప్రతిజ్ఞ కూడా నా భారతదేశం అని చేస్తారు. అలాగే బాబా అంటున్నారు, ఇక్కడ ఎలా అయితే రాజు రాణి అంటే రాజులు ప్రజలు అంటే యజమానులు ప్రజలు అందరూ కూడా నా భారతదేశం అంటున్నారు. సత్యుగంలో కూడా అంతే, అందరూ విశ్వానికి యజమానిగానే చెప్పుకుంటారు. जैसे यूरोप वासी आए तो वह भी कहते थे हम हिंदुस्तान के मालिक है. ఈ విధంగా యూరోపియన్స్ వచ్చారు, వాళ్ళు కూడా మేము హిందుస్థాన్కి యజమానులం అని చెప్పారు. కానీ ఆ సమయంలో హిందుస్థానీలు ఎవరు కూడా మేము హిందుస్థాన్కి యజమానులము అని అనకపోయేవారు. ఎందుకంటే ఆంగ్లేయుల యొక్క బానిసలుగా ఉండేవారు. ఆ సమయంలో బానిసత్వం ఉంది, తన దేశంలోనే తను బానిసగా ఉంటూ వచ్చారు. బ్రిటిషర్స్ అంటూ వచ్చారు ఈ దేశానికి మేము యజమానులము అని. అభి హమ్కో అప్నా రాజ్య చాహియే, మరి మన రాజ్యాన్ని రావణుడు లాక్కున్నట్లు కదా, ఇప్పుడు మాకు మా రాజ్యం కావాలి అని అడుగుతున్నారు. ఇది పరాయి రాజ్యము అని. గాయా భీ జాతా హే దూర్ దేశ్ కే రెహనే వాలే, గాయనం కూడా ఏమని చేశారు, దూరదేశంలో ఉండేవారు అని. అబ్ తుమ్ అప్నా రాజ్య లే రహే హో, ఇప్పుడు మీరు మీ రాజ్యాన్ని తీసుకుంటున్నారు. తుమ్ కోయి కే లియే లడ్తే నహీ హో, మీరు ఎవ్వరి కోసమూ పోట్లాడట్లేదు. అప్నే లియే హీ తుమ్ సబ్ కుచ్ కర్తే హో, మీ కొరకే మీరు అన్నీ చేస్తూ ఉన్నారు. वह सेना लड़ती है अपने प्रेसिडेंट व प्राइम मिनिस्टर के लिए, बड़े आदमी तो वह बनते हैं ना. అక్కడ సైన్యం పోరాడేది తమ ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ కొరకు. మరి గొప్ప వ్యక్తులుగా అయితే అవుతారు కదా, వారికి చాలా నష ఉంటుంది. ఫిర్ భీ అభి కహతే హే నా భారత్ హమారా హై, అయినప్పటికీ ఇక్కడ ప్రతి పౌరుడు గర్వంగా నా భారతదేశం అని అంటారు. परंतु भारतवासियों को ये पता नहीं है कि यह कोई हमारा राज्य नहीं है. కానీ భారతవాసీలకు ఇదేమి మా రాజ్యం కాదు అనేది తెలియట్లేదు. ये रावण का राज्य है जिसमें हम राज्य कर रहे हैं. ఇది రావణ రాజ్యం, ఈ రావణ రాజ్యంలో మేము రాజ్యం చేస్తున్నాం. కానీ కీ అంతా తిప్పేది రావణుడే. సో ఇక్కడ రావణ రాజ్యంలో సుఖం లేదు. రామ్ రాజ్యమే ఐసీ నహీ కహేంగే, రామరాజ్యంలో అలా చెప్పరు, మేం పరాయి రాజ్యంలో ఉన్నాము అని అనుకోరు. ఇప్పుడు భారతదేశం పైన మొత్తం రావణ రాజ్యం ఏర్పడి ఉంది. రామరాజ్యం ఒకప్పుడు ఉండేది, దేవతల రాజ్యం ఉండేది, ఇప్పుడు లేదు. తుమ్ జాన్తే హో 5000 वर्ष के बाद हम राज्य ले रहे हैं किससे, మీకు తెలుసు 5000 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం రాజ్యాన్ని తీసుకుంటున్నాం. ఎవరి నుండి, పరమాత్మ తండ్రి నుండి. రామ్ అనే అక్షరం ఉపయోగించగానే చాలా కన్ఫ్యూజ్ అవుతారు, అందుకే బేహద్ తండ్రి అనడం బాగుంటుంది అంటున్నారు. తండ్రి అనే అక్షరం చాలా మధురమైనది కదా, అంటే తండ్రి అనే పదమే వారసత్వాన్ని గుర్తు చేయిస్తుంది. ఒక్క బాబాను తప్పితే మిగతావన్నీ మర్చిపోవాలి. ఇప్పుడు మనం ఆత్మలం బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటూ ఉన్నాం. బాప్ ఆకర్ తుమ్కో ఆత్మాభిమాని బనాతే హే, బాబా వచ్చి మిమ్మల్ని ఆత్మాభిమానిగా చేస్తూ ఉన్నారు. మనం ఆత్మలం. ఆత్మ ఎంత సూక్ష్మమైనది, ఎంత చిన్నగా ఉంటుంది. ఆత్మలోనే 84 జన్మల పాత్ర ఇమిడి ఉంది. ఇది మోటు బుద్ధి కలిగిన వారు మనుషులు అర్థం చేసుకోలేరు అంటున్నారు. పోనీ అర్థం చేయించలేరు కూడా. మీరు బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటూ ఉన్నారు, ఎంత సహజమైన విషయం ఇది. కానీ మాయ మరిపింపజేస్తూ ఉంటుంది, అందుకే పిల్లలు శ్రమ చేయవలసి ఉంటుంది. ఇందులో ఎలాంటి ఆయుధాలు ఇంకా యుద్ధ సామాగ్రిని జమ చేసుకునే విషయం లేదు, బాంబ్స్ యొక్క అవసరం లేదు.
పోనీ ఏదైనా డ్రిల్ నేర్చుకోవాలా అంటే అలాంటిది కూడా ఏమీ లేదు. ఏదైనా శాస్త్రం తీసుకోవాలా, సంస్కృతం చదవాలా అంటే అటువంటిది కూడా ఏమీ లేదు. కేవలం తండ్రిని జ్ఞాపకం చేయాలి. బాబా ఏది వినిపిస్తూ ఉన్నారో దానిని ధారణ చెయ్యాలి. మనం మన రాజ్యభాగ్యాన్ని తీసుకుంటూ ఉన్నాం. ఏ విధంగా నాటకంలో యాక్టర్స్ బట్టలు మార్చుకుంటారు, పాత్రను బట్టి వారి కాస్ట్యూమ్స్ మారుతూ ఉంటాయి. అలాగే మనం కూడా ఈ శరీరం అనే వస్త్రాన్ని మార్చుకుంటూ ఉంటాం. ఇప్పుడు అంతిమ సమయం కాబట్టి ఫైనల్గా నాటకం పూర్తయ్యే టైంకి ఎలా అయితే యాక్టర్ తన ఇంటి నుండి వచ్చినప్పుడు ఏ బట్టలతో వచ్చాడో అవే వేసుకొని వెళ్తారు. అలాగే మనం ఇంటి నుండి ఎలా వచ్చాం, పరంధామం నుండి అశరీరిగా వచ్చాం. ఇప్పుడు మళ్ళీ అశరీరిగా అయి తిరిగి వెళ్ళిపోతాం. హమ్ హర్ 5000 वर्ष के बाद पाठ बजाते हैं. మనము ప్రతి 5000 సంవత్సరాలకి ఒకసారి పాత్ర వహిస్తాం. అర్ధకల్పం రాజ్యం చేస్తాం, అర్ధకల్పం బానిసగా అవుతాం. పిల్లలకి బాబా ఎక్కువగా ఏమీ కష్టపెట్టడం లేదు. బుద్ధి మే సిర్ఫ్ యాద్ రహనీ చాహియే. మీ బుద్ధిలో కేవలం బాబా స్మృతి ఉండాలి. పురుషార్థ్ కర్ జిత్నా హో సకే యహ భూల్నా నహీ చాహియే. పురుషార్థం చేసి ఎంత వీలైతే అంత ఈ విషయాలని మర్చిపోకూడదు. ఇప్పుడు నాటకం పూర్తవుతుంది, ఇంకా కొద్ది సమయమే ఉంది. మనం తిరిగి ఇంటికి వెళ్ళాలి. ఇలా తనతో తాను మాట్లాడుకుంటూ ఉంటే పావనంగా ఇంటికి వెళ్తారు. हर एक बच्चा जान सकता है कि मैं बाबा को कितना याद करता हूँ. ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవచ్చు నేను ఎంతవరకు బాబాని జ్ఞాపకం చేస్తున్నాను. మీరు చాట్ రాయండి, రాయకపోండి, మీ బుద్ధికైతే తెలుస్తుంది కదా. మరి రోజంతలో నేను ఏమేం చేస్తున్నాను అనేది చెక్ చేసుకోవాలి. ఏ విధంగా వ్యాపారస్తులు తమ చిట్టాను చూసుకుంటూ ఉంటారు, సంభాళించుకుంటారు. రాత్రి కూర్చొని ఈ రోజంతటిలో వ్యాపారంలో లాభం పొందానా, నష్టపోయానా అని చెక్ చేసుకుంటారు. ఇది కూడా వ్యాపారమే. రాత్రి నిద్రించే సమయంలో చెక్ చేసుకోవాలి, రోజంతలో నేను ఎంతవరకు బాబా స్మృతిలో ఉన్నాను అని. ఎంతమందికి బాబా పరిచయాన్ని ఇచ్చాను. ఎవరైతే చురుకుగా ఉంటారో వారే ఈ వ్యాపారం బాగా చేయగలుగుతారు. మందబుద్ధిగా ఉంటే, బుద్ధులాగా ఉంటే వ్యాపారం కూడా వాళ్ళది అలాగే నడుస్తుంది అంటున్నారు. ఏమీ కొంచెమైనా దారిలో వెళ్ళే వాళ్ళని పిలవటమో, ఆకర్షించేలాగా ఏదైనా పెట్టడమో ఏమీ చెయ్యకుండా ఊరికే కూర్చుంటే ఏం వ్యాపారం సాగుతుంది? బాబా అన్నారు మీరు చూసుకోండి. బాబా అయితే కేవలం నన్ను జ్ఞాపకం చేయండి అంటున్నారు. నన్ను జ్ఞాపకం చేయాలి, చక్రాన్ని కూడా జ్ఞాపకం చేయాలి. అప్పుడు మీరు చక్రవర్తి రాజుగా అవుతారు. ఇస్మే టూ మచ్ ఆశాయి నహీ హోనీ చెయ్యే. ఇందులో టూ మచ్ ఆశలు ఉండకూడదు అంటున్నారు. गांव में रहने वालों को आशाएं कम रहती है, షావుకారోं को बहुत होती है. గ్రామాల్లో ఉండేటువంటి వారికి ఆశలు తక్కువగా ఉంటాయి, షావుకార్లకైతే చాలా ఆశలు ఉంటాయి అంటున్నారు. వహ అప్నీ గరీబీ మే హీ ఖుష్ రహతే హై. గ్రామాల్లో ఉండేవారు వాళ్ళ పేదరికంలోనే వారు సంతోషంగా ఉంటారు. రోట్లా ఖానే పర్ हिर जाते हैं, सूखी रोटी खाने की आदत पड़ जाती है. షావుకారోं में इच्छाएं बहुत होती है. గంజి తాకి కూడా సంతోషంగా ఉంటారు. ఏ కొంచెము లభించినా ఎండిపోయిన రొట్టె ముక్క తినే అలవాటు కూడా చేసుకుంటారు పేదవాళ్ళు. షావుకార్లకు మాత్రం కోరికలు ఇంకా చెప్పక్కర్లేదు. తల్లి తండ్రిని బాగా విసిగిస్తూ ఉంటారు, డబ్బులన్నీ ఖర్చు పెడుతూ ఉంటారు. బాబాకు అనుభవం ఉంది. పేదవారిపైన బాబాకు జాలేస్తూ ఉంటుంది. గరీబ్ దేఖెంగే ఇత్నా బడా ఆద్మీ జ్ఞాన్ సునతా హై తో హమ్ భీ సునే. పేదవాళ్ళు చూస్తారు, ఈయన చాలా గొప్ప, ఆయన
చాలా గొప్ప వ్యక్తి, ఇక్కడికి రోజు వెళ్ళి జ్ఞానం వింటున్నారంటే ఏదో ఉంటుంది, మనము వెళ్ళాలి అని ప్రేరణ కలుగుతుంది వారికి. चित्र तो बाबा ने बहुत बनवाए हैं, कोई कहते हैं हमको सर्विस चाहिए. చిత్రాలైతే బాబా చాలా తయారు చేయించారు. కొందరు అంటారు మాకు సర్వీస్ కావాలి అని, అంటే మాకు ఏదైనా సేవ డ్యూటీ ఇవ్వండి అని. బాబా कहते हैं पहले तुम होशियार बनो फिर सर्विस पर जाओ क्योंकि आजकल भक्ति का भी जोर है. బాబా ఏమంటారంటే పిల్లలు ముందైతే మీరు చురుకుగా కండి, సేవ చేయాలనే తపన అంత ఉంది కదా, కానీ ముందు యోగ్యతని కూడా సంపాదించుకోవాలి కదా. లేకపోతే ఈ రోజుల్లో బయట భక్తి యొక్క జోరు బాగా ఉంది. ఆ భక్తులు కనుక ఏదైనా పాయింట్ అడిగి మీకు చెప్పరాకపోతే ఇంకా డిస్సర్వీస్ జరుగుతుంది. అందుకని ముందు చురుగ్గా అవ్వండి అంటున్నారు. ఒకవైపు మీరు అర్థం చేయిస్తూ ఉంటారు, మరొక వైపు గురువులు భయపెడుతూ ఉంటారు. మీరు భక్తి చేయకపోతే మీకు ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అని. దాంతో వాళ్ళు ఈ జ్ఞానం సత్యమైనది అని నమ్మాలా, నడుచుకోవాలా, లేకపోతే గురువు చెప్పినది వినాలా సతమతమవుతూ ఉంటారు. భక్తి సే తో భగవాన్ మిల్తా హై, భక్తితోనే కదా భగవంతుడు లభించేది అంటారు. जब तक इस ज्ञान में पक्का हो जाए, पूरा निश्चय हो जाए कि हमको भगवान मिला है, वह हमको कहते हैं कि मुझे याद करो तो विकर्म विनाश हो जाए. మరి ఎప్పటి వరకైతే పూర్తి నిశ్చయం ఏర్పడదో, భగవంతుడు నాకు లభించారు, వారే నాకు ఈ ఆదేశం ఇస్తూ ఉన్నారు, నన్ను జ్ఞాపకం చేస్తే మీ వికర్మలు వినాశనం అవుతాయి అని, ఈ నిశ్చయం పక్కాగా లేనంత వరకు మీరు ఎవరిని ఎదిరించడానికి, సేవలో ఏదైనా అడిగితే చెప్పడానికి యోగ్యులుగా అవ్వరు అంటున్నారు. మీకు పూర్తి నిశ్చయం ఉంటే మీరు ధైర్యంగా ఏ ఆపోజిషన్ అయినా ఎదుర్కోగలుగుతారు. మీరు కూడా అంత ఆత్మవిశ్వాసంతో చెప్పగలుగుతారు. तुम एक बात कहते व दूसरी बात कहते, दुनिया में बहुत मठ पंथ है. లేకపోతే మీరు ఒక మాట చెప్తే వాళ్ళు ఇంకొక మాట చెప్తూ ఉంటారు. ప్రపంచంలో చాలా మఠాలు, చాలా ఆర్గనైజేషన్స్ ఎక్కువైపోయాయి. జहाँ मनुष्य जाकर कुछ न कुछ सुनकर आते हैं, गीता का भी भिन्न भिन्न अर्थ सुनाते हैं. చాలామంది సత్సంగాలకు వెళ్తూ ఉంటారు, అక్కడ ఏవేవో అర్థాలు చెప్తూ ఉంటారు ప్రతిదానికి. మనుషులు చిక్కుకుపోతూ ఉన్నారు. సన్యాసీలు ఎప్పుడు గృహస్థీలను మీరు వికారాల్లోకి వెళ్ళకూడదు, వికారాలను జయించాలి అనే విషయమే చెప్పరు. ఒకవేళ అలా చెప్పి ఉంటే కొద్దిమందైనా సరే నిర్వికారిగా తయారయ్యేవారు కదా. కానీ ఏమైంది, అసలు అక్కడ ఒక లక్ష్యము ఉద్దేశమే లేకుండా పోయింది. ఉల్టా రాస్తా బతానే వాలే దునియా మే బహుత్ హై, సచ్చా రాస్తా బతానే వాలే హై థోడే. ఉల్టా మార్గాన్ని చూపించేవారు ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు, కానీ సత్యమైన దారిని చూపించే వాళ్ళు కొద్దిమంది. ఉన్ పర్ భీ మాయా కా బహుత్ వార్ హోతా హై, వారిపైన కూడా మాయ యొక్క దాడి బాగా జరుగుతుంది. దిల్ కహేగి కి పవిత్ర బనే పరంతు మాయా బుద్ధికు ఫిరాతి రహీగి. మనసులో ఎక్కడో మూలన అనిపిస్తూ ఉంటుంది నేను పవిత్రంగా ఉండాలి అని, కానీ మాయ మళ్ళీ వారిని నెగిటివ్ వైపు తిప్పుతూ ఉంటుంది. బహుత్ ఖరాబ్ ఖ్యాలాత్ లాతీ రహేగి, చాలా చెడ్డ చెడ్డ ఆలోచనలను తీసుకొస్తూ ఉంటుంది. మాయాకి లడాయి హే బహుత్, మాయా యుద్ధం ఇది అంటున్నారు. చల్తే చల్తే తుఫాన్ బహుత్ ఆతే హే, నడుస్తూ నడుస్తూ చాలా తుఫాన్లు వస్తూ ఉంటాయి. ఒకవేళ వికారాల భూతం లోపల ఉంది అంటే మనసు తింటూ ఉంటుంది. ఎవరికైనా క్రోధం దానంగా ఇవ్వండి అంటే ముందు మీరు కోపాన్ని దానం చేశారా, మీరు ముందు కోపాన్ని జయించారా అని అంటారు. అందుకే ఎదుటివారికి చెప్పే ముందు తనలో ఆ యోగ్యతని ధారణ చెయ్యాలి అంటున్నారు బాబా. మీరే కోపం చేస్తూ ఉంటారు, మీరే ఓం శాంతి అని బ్యాడ్జ్ పెట్టుకుంటారు, మాకు చెప్తున్నారా మీరు కోపం చేయొద్దు అని ఇలా ఎగతాళిగా కూడా మాట్లాడతారు.
तो क्रोध को भी छोड़ना ही पड़े, మరి క్రోధాన్ని కూడా వదిలిపెట్టాల్సిందే. క్రోధ్ कोई छुपा कर तो नहीं किया जाता है. క్రోధం అనేది గుప్తంగా దాగి చేసేది కాదు కదా. క్రోధం అనేది శబ్దంలోకి వస్తుంది. పరస్పరం పోట్లాడుకుంటారు, ఒకరినొకరు తిట్టుకుంటారు. బాబా చూస్తారు క్రోధం యొక్క భూతం ఈ పిల్లల నుండి ఇంకా వదలట్లేదు అని. कोई कोई यहाँ सन्मुख बाबा के होते भी क्रोध कर लेते हैं. కొందరైతే ఇక్కడ బాబా సన్ముఖంగా ఉండి కూడా బాగా కోపం చేస్తూ ఉంటారు. बहुतों में क्रोध का भूत आ जाता है. చాలా మందిలో క్రోధం యొక్క భూతం వచ్చేస్తుంది. ये बहुत खराब है. ఇది చాలా చెడ్డది. तंग करते हैं. చాలా విసిగిస్తూ ఉంటారు. బాబా అయితే ఎంతో ప్రేమగా అర్థం చేయిస్తూ ఉంటారు. అయినా ఒకవేళ పేరు పోగొట్టేలాగా పనులు చేస్తే పదవి భ్రష్టం అయిపోతుంది. ఇక్కడైతే అర్థం చేయించాలి, మీరు 5 వికారాలు బాబాకు దానం ఇచ్చేసేయండి. ఇచ్చేశాక మళ్ళీ మీరు ఎందుకు తిరిగి తీసుకుంటున్నారు? బాబా ఇంకా నేను నిర్వికారిగా ఉంటాను ఇప్పటి నుండి అని చెప్పిన తర్వాత మళ్ళీ వికారిగా అవ్వకూడదు. अगर फिर क्रोध कर लिया तो ग्रहण छूटेगा नहीं. బాబా నేను కోపం దానం చేస్తున్నాను, బాబాకు మాట ఇచ్చారు, కోపం వదిలేశానని అనుకున్నారు. కానీ మళ్ళీ తర్వాత మీరు క్రోధం చేస్తే గ్రహణం పట్టుకుంటుంది అంటున్నారు. ఇంకా అది వృద్ధి జరుగుతూ ఉంటుంది. బాబా యొక్క ఆశీర్వాదానికి బదులుగా శాపం లభిస్తుంది. శాపం ఎవరు పెడతారు? బాబా ఇచ్చే ఆశీర్వాదానికి బదులుగా పక్కన మాయ శాపం పెడుతుంది. మాయ ఏమంటుందంటే నువ్వు నా దగ్గరే యోగ్యుడివి, అక్కడ నీకు యోగ్యత లేదు, వచ్చేసేయని తన శాపానికి వశమయ్యేలాగా చేస్తుంది. క్యూంకి బాప్ కే సాత్ ధర్మరాజ్ భీ హై. ఎందుకంటే బాబాతో ధర్మరాజు కూడా ఉన్నారు ఇక్కడ. యభి డ్రామా మే నోంద్ హై. ఇది కూడా డ్రామాలో ఇమిడి ఉంది. క్రోధ్ కర్నా ఏ భీ పాప్ హై. క్రోధం చెయ్యటం కూడా పాపమే. జిన్మే 5 వికార్ హై ఉన్కో పాప్ ఆత్మ కహా జాతా హై. ఎవరిలో 5 వికారాలు ఉంటాయో వారిని పాపాత్మ అని అంటారు. సత్యుగ్ మే హై సబ్ పుణ్యాత్మ. సత్యుగంలో అందరూ పుణ్యాత్ములుగానే ఉంటారు. వహా కోయి పాప్ నహీ కర్తే. అక్కడ ఎవ్వరూ పాపం చెయ్యరు. అభి జన్మ జన్మాంతర్కి పాపం కా బోజా సిర్ పర్ బహుత్ హై. మరి ఇప్పుడు జన్మ జన్మాంతరాల పాపాల బరువు తలపైన బాగా ఉంది. ముందుగా యోగ బలంతో వాటిని కట్ చేసుకోవాలి. మాయ చాలా చెడ్డది. లోపం కూడా తక్కువేం లేదు. లోపం కూడా చాలా మందిలో ఉంది. బట్టలపైన లోభము, చెప్పులపైన లోభము, పైసకు కూడా విలువలేని విషయాలు, డబ్బులు కూడా బాగా కూడబెట్టుకుంటూ ఉంటారు. డబ్బులు ధనం పెంచుకోవాలి అని లోభము, బట్టలు, చెప్పులు, డబ్బులు అన్నిటి లోభము ఉంది. అబద్ధాలు ఆడుతూ ఉంటారు. లోభం ఉన్న చోట అసత్యత బాగా ఉంటుంది. ये सब लोभ की निशानियाँ है. ఇవన్నీ లోభానికి గుర్తు. అవసరానికి మించి ఏదైనా ఉంటే అది లోభమే అంటారు బాబా. యహా సబ్ కుచ్ మిల్తా హై. ఇక్కడ మీకు అన్నీ లభిస్తూ ఉన్నాయి. ఎక్కువగా మీరు జమ చేసుకొని కూడబెట్టుకోవాల్సిన అవసరమే లేదు. బాహర్ మే తో ఘర్ ఘర్ మే కిట్ కిట్ లగి హుయి హై. బయటైతే ప్రపంచంలో చాలా రకాల గొడవలు ఉన్నాయి. సంగ్ భీ బహుత్ ఖరాబ్ హై. సాంగత్యం కూడా బాగా చెడ్డగా ఉంది. పతి బ్రాహ్మణ్తో స్త్రీ శూద్ర. పతి బ్రాహ్మణుడిగా ఉంటే స్త్రీనేమో శూద్రునిగా, స్త్రీ బ్రాహ్మణి లేదంటే పతి శూద్రుడిగా. ఇంట్లోనే ఒక హంస కొంగ కలిసి ఉన్నట్టుగా ఉంటుంది. ఇంకా గొడవలు జరగవా? స్వయాన్ని శాంతిగా ఉంచుకునేందుకు యుక్తి రచించాలి. ఇల్లు వదిలేసేయడం దీనికి బాబా అలౌ చేయరు. ఇల్లే వదిలేస్తాను బాబా ఇంకా నేను అంటే అది బాబా ఒప్పుకోరు. ऐसे बहुत आश्रम है जहाँ बाल बच्चों सहित जाकर रहते हैं.
అటువంటి ఎన్నో ఆశ్రమాలు ఉన్నాయి. పిల్లలతో సహా వెళ్ళి అక్కడ ఉంటారు. ఫిర్ కిట్పిట్తో సబ్ జగహ హోతీ హోగి. ఇక గొడవలైతే అన్ని స్థానాల్లో జరుగుతూ ఉంటాయి. ఇలా ఎన్నో రకాల ఆశ్రమాల్లో చూస్తూ ఉంటాం. ఎక్కడ శాంతి అనేది లేదు. సత్యమైన శాంతి, సుఖము, పవిత్రత 21 జన్మల కోసం ఇప్పుడు ఇక్కడ మనకి లభిస్తుంది. ఇటువంటి మతం ఇంకెవరూ ఇవ్వలేరు. బాబా అంటారు, నేను ఎంత దూరదేశం నుండి వచ్చాను సర్వీస్ చేయటానికి, మీరు కూడా సర్వీస్ చేయాలి. ప్రదర్శని మేళాలో చాలామంది అర్థం చేసుకోలేరు. గవర్నర్ వస్తారు, ఓపెనింగ్ చేస్తారు, కానీ వారి బుద్ధిలో పరమాత్మ చదివిస్తూ ఉన్నారు బ్రహ్మ ద్వారా అనేది ఏమైనా అర్థమవుతుందా? శ్రేష్టాచారిగా తయారు చేస్తున్నారు అని అర్థం చేసుకుంటారా? లేదు. రాస్తారు, నేను ఒప్పుకుంటున్నాను, గీత స్వయం శివపరమాత్మనే వినిపించారు అని ఒపీనియన్ రాస్తారు. కానీ బుద్ధిలో ఏమైనా నిలుస్తుందా? పోనీ పురుషార్థం ఏమైనా చేస్తారా? ఏమీ లేదు అంటున్నారు. తుమారీ బుద్ధి మే హే కి శివ్ బాబా బ్రహ్మ ద్వారా कहते हैं कि मुझे याद करो. మీ బుద్ధిలో ఈ విషయం ఉంది. శివ్ బాబా బ్రహ్మ ద్వారా చెప్తున్నారు, నన్ను జ్ఞాపకం చేయండి అని. అప్పుడే మీరు లక్ష్మీనారాయణులుగా అవుతారు. ఈ సందేశం అందరికీ వినిపించాలి. మీరు సందేశవాహకుని పిల్లలు. మరి ఎవరొచ్చినా కూడా సందేశం వినిపించాలి. మిగతా వాళ్ళందరూ వచ్చి ధర్మస్థాపన చేశారు. మీరైతే అందరికీ ఈ మెసేజ్ని వినిపించండి. శివ్ బాబా స్వర్గము, నూతన ప్రపంచం యొక్క స్థాపన చేస్తున్నారు అని. బాబా అంటారు, ఒకవేళ మీరు నా స్మృతిలో ఉంటే, పవిత్రంగా ఉంటే, నేను మిమ్మల్ని స్వర్గానికి యజమానిగా తయారు చేస్తాను. గడియ గడియ ఈ ఆలోచనలు నడుస్తూ ఉండాలి. कच्ची अवस्था होने के कारण धंधे दौरी में जाते हैं तो सब कुछ भूल जाता है. స్థితి అపరిపక్వంగా ఉండడం వలన వ్యాపార వ్యవహారాల్లోకి వెళ్ళగానే బాబా చెప్పిన విషయాలన్నీ మర్చిపోతారు. లాంగ్వేజ్ కూడా మారిపోతుంది. అప్పటి వరకు బీకేగా చాలా మంచిగా మాట్లాడతారు. ఇక వ్యాపారము, ఇంకేవైనా లౌకిక వాటిల్లోకి వెళ్ళారు అంటే ఇంకంతే, అన్నీ చేంజ్ అయిపోతాయి. फिर जो कुछ महावाक्य सुनते हैं वह भी व्यर्थ नहीं जाते हैं. మరి ఏంటి లాభము? ఇంకా వినాలా వద్దా మురళి? మరి వినాలా వద్దా? వెళ్ళగానే ఎలాగో మర్చిపోతున్నాం. వ్యాపారంలోకి వెళ్ళగానే ఎలాగో సంస్కారం మళ్ళీ మారిపోతుంది. మరి మురళి వినాలా వద్దా? బాబా అన్నారు, ఏదైతే విన్నారో అది వృధా అవ్వదు. విన్నటువంటిది బీజాల రూపంలో లోపల ఉంటుంది, అది వృధా అవ్వదు. ఒక్కొక్క రత్నము తక్కువేమీ కాదు. ఒక్క రత్నం కూడా మిమ్మల్ని స్వర్గానికి యజమానిగా చేయగలుగుతుంది. గాయనం ఉంది కదా, భారతదేశం సర్వోన్నతమైన దేశము అని. మీకు తెలుసు, భారతదేశం ఒకప్పుడు స్వర్గంగా ఉండేది, ఇప్పుడు నరకంగా మారింది. ఇప్పుడు మళ్ళీ బాబా అంటున్నారు, నిరంతరం నా స్మృతిలో ఉండండి, వికర్మలు వినాశనం అవుతాయి. ప్రజలైతే ఎంతోమంది తయారవుతారు, వృద్ధి కూడా జరుగుతూ ఉంటుంది, సెంటర్స్ తెరుచుకుంటూ ఉంటాయి. బాబా అంటారు, గ్రామాల్లోకి వెళ్ళి సేవ చేయండి. ఇలా ఎన్నో గ్రామాలు ఉన్నాయి. మరి పరస్పరం కలుసుకొని క్లాస్ చేసుకోండి. తర్వాత బాబాకు లెటర్ రాసి బాబాకు సమాచారం కూడా వినిపిస్తూ ఉంటారు. పిల్లలు, మీ కర్తవ్యము బ్రాహ్మణ ధర్మాన్ని పెంచటం, అందరినీ మనుష్యుల నుండి దేవతలుగా తయారు చేయటం. యహా వాలా హోగా వహ ఔర్ సత్సంగో మే నహీ ఫసేగా. ఎవరైతే ఇక్కడి వాళ్ళు ఉంటారో వాళ్ళు ఇతర సత్సంగాల్లో చిక్కుకోరు. ఇక్కడ ముఖ్యమైనది పవిత్రత. దీనిపైనే తండ్రి, పిల్లలు, స్త్రీ, పురుషులు ఒకరికొకరు శత్రువుగా అవుతూ ఉన్నారు. అంటే కూతురు పవిత్రంగా ఉంటానంటే తండ్రికి ఇష్టం ఉండదు, భార్య పవిత్రంగా ఉంటానంటే భర్తకి ఇష్టం ఉండదు, లేదా భర్త పవిత్రంగా ఉంటానంటే భార్య సహకరించదు. ఇలా వీటిల్లోనే ఒకరికొకరు శత్రువులుగా అవుతున్నారు.
గవర్నమెంట్ కూడా చెప్తుంది, ఏంటి మీరేం చేస్తున్నారు, బ్రహ్మకుమారీస్ ఇలాంటి శిక్షణలు ఎందుకు ఇస్తూ ఉన్నారు అని. పరంతు ధర్మమే ఇంటర్ఫియర్తో నహీ కర్ సక్తే. కానీ ధర్మంలో ఎవరు ఇంటర్ఫియర్ అవ్వలేరు కదా. స్వరాజ్యతో స్థాపన కర్ హీ లేంగే. స్వరాజ్యమైతే స్థాపన చేసేస్తారు. పహలే తో లడాయి లగి హై और इसमें रात दिन का फ़र्क है. ముందైతే యుద్ధం జరిగింది, మరి దానికి దీనికి రాత్రింపవల్ల తేడా ఉంది అంటున్నారు. యహ బాంబ్స్ ఆది పెహలే నహీ తే. మొదట్లో ఈ బాంబులు ఇవన్నీ ఉండేవే కాదు. తుమ్ జాన్తే హో హమారీ రాజ్య మే లడాయి కా నామ్ నిషాన్ భీ నహీ హోగా. మీకు తెలుసు మన రాజ్యంలో యుద్ధం యొక్క పేరు గుర్తులు కూడా ఉండవు. सतयुग त्रेता सुख, द्वापर कलयुग दुख. नई दुनिया और पुरानी दुनिया, दुनिया एक ही है, सिर्फ नई और पुरानी बनती है. మరి కొత్త ప్రపంచం పాత ప్రపంచం, ప్రపంచమైతే ఒకటే, కేవలం ఇది కొత్తగా పాతగా అవుతూ ఉంటుంది. కొత్త దాంట్లో సుఖం ఉంది, పాత దాంట్లో దుఃఖం ఉంది. ఇప్పుడు ఈ పాత ప్రపంచం వినాశనం అయ్యేది. ఈ పాత ప్రపంచం ఇప్పుడు ఎందుకు పనికొచ్చే విధంగా లేదు. ఇప్పుడు కొత్త ప్రపంచం కావాలి. दिल्ली में कितने बार नए महल बने होंगे, जो आते हैं वह तोड़ फोड़ कर फिर नया बनाते हैं यादगार के लिए. ఢిల్లీలో ఎన్ని కొత్త కొత్త మహల్లు తయారు చేశారు. ఎవరొస్తే వాళ్ళు పాతదాన్ని కూల్చేయడం, కొత్తది కట్టడం, జ్ఞాపకార్థాన్ని తయారు చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే పెద్ద యుద్ధం జరుగుతుందో అప్పుడు అన్నీ కూలిపోతాయి. ఇంకా కొత్త ప్రపంచంలో పూర్తి కొత్త మహల్లే ఉంటాయి. ఎవరు ఎంత చదువుకుంటే అంత ఉన్నత పదవిని పొందుతారు. कोई अच्छा पढ़ते हैं, कोई कम, ये तो चलता रहता है. కొందరు మంచిగా చదువుకుంటే కొందరు తక్కువగా చదువుకుంటారు. ఇదైతే కామన్గా నడుస్తూనే ఉంది కదా. నంబర్ వారీగా ఉంటారు చదువులో. మీరు పిల్లలు పక్కా గుర్తుంచుకోండి, ఇప్పుడు మా 84 జన్మలు పూర్తి కావస్తున్నాయి. ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళాలి. ఈ పాత శరీరం విడిచి మేము ఇంటికి వెళ్ళాలి. ఇలాంటి పక్కా స్థితి ఉంటే ఇంకేం కావాలి అంటున్నారు. ఇంక ఈ శరీరాన్ని వదిలి మేము ఇంటికే వెళ్ళేది ఉంది అని పక్కా నిశ్చయం ఉంటే ఇంకేం కావాలి. ऐसी अवस्था में कोई शरीर भी छोड़े तो बहुत ऊंच कुल में जन्म लेंगे. ఇటువంటి స్థితిలో ఎవరైనా శరీరాన్ని విడిచిపెడితే చాలా ఉన్నత కులంలో జన్మ తీసుకుంటారు అంటున్నారు. अच्छा, मीठे मीठे सिकिलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा. धारण कोरकु मुख्य सारमु. अपनी कमाई जमा करने के लिए बाप और चक्र को याद करते रहना है. తన సంపాదనను జమ చేసుకునేందుకు తండ్రిని చక్రాన్ని జ్ఞాపకం చేస్తూ ఉండాలి. మాయాకి చక్రీ మే కభీ నహీ ఆనా హై. మాయా చక్రవ్యూహంలోకి మీరెప్పుడు రాకూడదు. టూ మచ్ ఆశాయే నహీ రఖనీ హై. టూ మచ్ ఆశలు పెట్టుకోకూడదు. పొట్ట కోసం ఉంటే చాలు. డబ్బు బాగా కావాలి, చాలా కూడబెట్టుకోవాలి, చాలా ఇక్కడే మహల్ తయారు చేసుకోవాలన్నట్టుగా అవసరం లేదు. అతిగా ఆశలు లోభానికి దారి తీస్తాయి. అవసరానికి మించి ఏదైనా అతి ఉంటే అది మనల్ని అశాంతిగా చేస్తుంది. సెకండ్ పాయింట్, మనుషుల నుండి దేవతలుగా తయారవ్వటానికి బ్రాహ్మణ ధర్మాన్ని పెంచాలి. గ్రామ గ్రామాలకు వెళ్ళి సేవ చేయాలి. బాబా ఈరోజు 2 విషయాలు చెప్తున్నారు, స్వ ఉన్నతి, సేవా ఉన్నతి, రెండిటికి సంబంధించినవి. ఫస్ట్ పాయింట్లో స్వ ఉన్నతి గురించి చెప్తూ ఎవరికి వారిని
సంపాదన జమ చేసుకోవాలి, చక్రాన్ని బాబాని జ్ఞాపకం చేయాలి. కానీ మాయా చక్రంలో రావద్దు, టూ మచ్ ఆశలు పెట్టుకోవద్దు. రెండో పాయింట్లో సేవ గురించి చెప్తున్నారు బాబా. అందరికీ బాబా యొక్క సందేశం అందాలి. ఈ బ్రాహ్మణ ధర్మాన్ని పెంచాలి అంటే గ్రామ గ్రామాలకు వెళ్ళి సేవ చేయాలి. వరదాన్ बार बार हार खाने के बजाय बलिहार जाने वाले मास्टर सर्वशक्तिवान విజయీ భవ. పదే పదే ఓడిపోవటానికి బదులుగా బలిహారం అయ్యేటువంటి మాస్టర్ సర్వశక్తివాన్ విజయీ భవ. పదే పదే ఓడిపోవటానికి బదులుగా బలిహారం అయ్యేటువంటి మాస్టర్ సర్వశక్తివాన్ విజయీ భవ. స్వయాన్ని సదా విజయీ రత్నంగా భావించి ప్రతి సంకల్పము మరియు కర్మ చేయండి. అప్పుడు ఇంకా ఓటమి అనేది ఉండదు. మాస్టర్ సర్వశక్తివంతులు ఎప్పుడూ ఓడిపోరు. ఒకవేళ పదే పదే ఓటమి జరుగుతుంది అంటే ధర్మరాజు యొక్క శిక్షలు కూడా పడతాయి మరియు ఓటమి చెందటంతో భవిష్యత్తులో హారములు తయారు చేయవలసి వస్తుంది. హిందీలో ఓటమిని హార్ అంటారు. ఇంకొకటి హార్ అంటే తెలుగులో అయినా హిందీలో అయినా హార్ అంటే హారం, మెడలో వేసే గొలుసు, చైన్. మరి ఎవరైతే ఇక్కడ హార్ ఓటమి చెందుతారో మాయతో, వారు భవిష్యత్తులో భక్తుల రూపంలో హారాలు తయారు చేసి ఇష్టదేవతలకు వేయవలసి ఉంటుంది. ద్వాపర్ से अनेक मूर्तियों को हार पहनाने पड़ेंगे. ద్వాపర యుగం నుండి అనేక మూర్తిలకు హారములు వేయవలసి ఉంటుంది. ఇసిలియే హార్ కానే కే బజాయ్ బలిహార్ హో జాओ. అందుకే ఓటమి చెందటానికి బదులుగా బలిహారం అవ్వండి. అప్నే సంపూర్ణ స్వరూప్ కో ధారణ కర్నేకి ప్రతిజ్ఞ కరో. మీ సంపూర్ణ స్వరూపాన్ని ధారణ చేసేటువంటి ప్రతిజ్ఞ చేయండి. అప్పుడు విజయిగా అవుతారు. స్లోగన్ कब शब्द कमज़ोरी सिद्ध करता है, इसीलिए कब करेंगे नहीं अब करना है. ఎప్పుడో ఒకప్పుడు అనే శబ్దము బలహీనతను రుజువు చేస్తుంది. కాబట్టి ఎప్పుడో ఒకప్పుడు అని అనకండి, ఇప్పుడే చెయ్యాలి, ఇప్పుడే చెయ్యాలి. దీన్ని ఇంగ్లీష్లో బాబా అంటారు సమ్ టైమ్, ఎనీ టైమ్, సమ్ టైమ్. ఈ శబ్దాలు ఉపయోగించకండి. నౌ ఇట్ సెల్ఫ్, ఇప్పుడే, ఇప్పుడే చెయ్యాలి, ఇప్పుడు లేకుంటే ఇంకెప్పుడు లేదు అనే స్లోగన్ మనకి మనం చెప్పుకోవాలి. మరి ఈరోజు స్వమానము, నేను మాస్టర్ సర్వశక్తివాన్ విజయీ ఆత్మను. మాస్టర్ సర్వశక్తివాన్ విజయీ ఆత్మను. ఓటమి చెందడానికి బదులుగా, హార్కి బదులుగా బలిహారం అవ్వాలి. ఓడిపోవద్దు మాయతో, ఎక్కడ బాబా పైన బలిహారం అవ్వాలి. ఓం శాంతి. బాబాని ప్రేమే మధురం మధురం, బాబాని తలపే మధురాతి మధురం. ఇది నిజము.